ఇప్పటివరకు మనం రోజుకు 24 గంటలని చదువుకున్నాం. కానీ భవిష్యత్తులో రోజుకు 25 గంటలని చదువుకోవాల్సి రావచ్చు. అవును, మీరు వింటున్నది నిజమే. నమ్మేందుకు ఆశ్చర్యంగా ఉన్నా, వినడానికి వింతగా ఉన్నా రాబోయే రోజుల్లో జరగబోయేది ఇదేనని పరిశోధకులు అంటున్నారు. ప్రస్తుతం రోజుకు 24 గంటలుగా ఉండగా భవిష్యత్తులో 25 గంటలుగా మారబోతోందని చెబుతున్నారు. గత కొంతకాలంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరిగే వేగం గణనీయంగా తగ్గుతోందని అంటున్నారు. రోజు నిడివి ప్రతి 100 ఏళ్లకు 1.8 సెకండ్లు పెరుగుతోందని, ఇది ఇలాగే కొనసాగితే 2100 నాటికి రోజుకు మరో 2.2 మిల్లీ సెకండ్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రోజు నిడివి 24 గంటలు కాగా, ఆ సమయం అనేది భూమి తన అక్షంపై ఒక భ్రమణాన్ని పూర్తి చేయడానికి తీసుకునే సమయంపై ఆధారపడి ఉంటుంది. ఈ వేగాన్ని చాలా అంశాలు ప్రభావితం చేస్తాయని తెలిపారు. వాతావరణంలో అనేక మార్పుల కారణంగా 1.4 బిలియన్ సంవత్సరాల కిందట రోజుకు 19 గంటలు ఉండగా ఇప్పుడు రోజుకు 24 గంటల వరకు పెరిగిందని గుర్తు చేశారు. అయితే ఈ వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా ధృవాల వద్ద మంచు కరుగుతోందని పరిశోధకులు తెలిపారు. ఫలితంగా భూమి భ్రమణ వేగం మందగిస్తున్నట్లు చెబుతున్నారు. భూమి లోపల ఉండే కోర్ భాగంలో భ్రమణం మందగిస్తున్నట్లు తెలుస్తోందని, భూ ఉపరితలం కన్నా అది చాలా నెమ్మదిగా తిరుగుతోందని పేర్కొన్నారు. భూమి భ్రమణం మందగించడం వల్ల మన రోజు సమయం కూడా పెరుగుతుందని చెప్పారు. ఇది స్వల్పంగా పెరిగితే పెద్ద మార్పు కనిపించకపోవచ్చు, కానీ క్రమంగా ఈ మార్పులు పెరిగితే తేడా స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. 2010లో చిలీలో సంభవించిన భూకంపం పుడమి భ్రమణాన్ని వేగవంతం చేసిందని, ఫలితంగా రోజు నిడివి 1.26 మైక్రో సెకండ్ల మేర తగ్గిందని వెల్లడించారు. ఈ లెక్కన చూస్తే భవిష్యత్తులో ఈ భూమిపై రోజుకు 25 గంటలు ఉండబోతున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. భూమిపై ఒక రోజు కాలం 25 గంటలకు పెరిగితే చంద్రుడు సైతం భూమికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.